హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే బియ్యం పిండి ఇంకా శనగపిండి రెండు కలిపి చక్రాలు ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపిస్తానండి. చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఈవెన్ బిగినర్స్ కూడా మంచిగా చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ చెప్తూ చేస్తానన్నమాట. చూడండి ఎంత క్రంచీగా వచ్చాయో నేను చేసింది. సో మీకు కూడా సేమ్ టేస్ట్ సేమ్ క్రంచీగా వస్తాయన్నమాట. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే బియ్యం పిండిని మిల్లుకు పట్టించాలండి. మీ ఇష్టం అండి, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. మిల్లుకు పట్టిస్తేనే బెటర్ అండి, అంత ఫైన్ పౌడర్గా అవ్వదన్నమాట ఇంట్లో. సో వేయించేటప్పుడే 1 కిలో బియ్యానికి ఒక టీ గ్లాస్ అంతా మినపగుళ్ళు వేయించి మిల్లు పట్టించండి. దాంతోపాటే వాము కూడా వేయించండి. పౌడర్లా వచ్చేస్తుంది కదా. లేదు వాము పౌడర్లా మాకు ఇష్టం లేదు, డైరెక్ట్ వేస్తామంటే డైరెక్ట్గానే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నేనైతే మిల్లు పట్టించేసాను. నేనైతే 4 కప్పుల బియ్యం పిండిని జల్లిస్తున్నాను. ఎందుకంటే బయట మిల్లు పట్టించాం కదండి, ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే, ఉండలు ఏమైనా ఉంటే కింద ఈజీ స్ప్రెడ్ అయిపోతుంది చెప్పి జల్లిస్తాను. దాని తర్వాత ఒక శనగపిండి కూడా అలానే జల్లించేస్తున్నానండి. చెప్తే ఏమైనా డస్ట్ ఉంటే అయిపోతుంది. సో 4 కప్పుల బియ్యం పిండికి 2 కప్పులు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఎక్కువైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా 4 కప్పుల బియ్యం పిండి 2 కప్పులు శనగపిండి వేసాను. సో జల్లించేసేవాళ్ళండి. జల్లించుకొని ఈ 2 పిండిని ఒకసారి కలిపేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. సో అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఎక్కువ, లేదా మీడియం ఉంటే మీడియంగా వేసుకోండి. ఆ తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం దీనిలో వేడి కలపాలండి. యాక్చువల్లీ నూనె ప్లేస్లో వెన్న ఇంట్లో ఉంటుంది కదా, హోమ్మేడ్ వెన్న, అదైనా కలుపుకోవచ్చు, ఇంకా టేస్టీగా వస్తాయి. కాకపోతే వెన్న ఒక్కొక్కసారి అవైలబుల్ ఉంటుంది, ఒకసారి ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పి నేనైతే ఆయిల్తో చూపిస్తున్నాను. 1/2 కప్ ఆయిల్ని వేడి చేసి వేస్తున్నానండి. ఈ ఆయిల్ వేసిన తర్వాత మొత్తం పిండి ఒకసారి కలిపేసుకోవాలి. స్పూన్తో కలుపుకోండి, వేడి ఆయిల్ వేసాను కదా అందుకని. మొత్తం పిండిలో కలిసిన తర్వాత ఎలా ఉండాలంటే మనకి పిండి ఇలా ముద్ద కట్టేయాలన్నమాట. సో అలా ఉండాలన్నమాట. లేదు మనకి బైండింగ్ అవ్వలేదు, సరిగ్గా ముద్ద కట్టడం లేదంటే మీరు ఇంకొక టేబుల్ స్పూన్ కానీ టీ స్పూన్ కానీ ఆయిల్ వేసుకొని వేడి నూనె కలిపేసుకోవచ్చు. సో కలిపిన తర్వాత వేడి వాటర్ మరిగించిన నీళ్ళతోనే కలుపుకోవాలి పిండిని. అప్పుడే చక్రాలు గుల్లగా వస్తాయి. స్పూన్తో కలుపుకోండి ఫస్ట్. అది చల్లారిన తర్వాత చేతితో కలుపుకోవచ్చు. పిండి కలిపేటప్పుడు కొంచెం లూజ్గా కలుపుకునే వాళ్ళకి ఒక చిన్న మాట అండి. లూజ్గా కలిపితే ఏమవుతుందంటే ఆయిల్ పీల్చేస్తుంది, ప్లస్ ఒకసారి ముద్దగా అవుతుంది అన్నమాట. టైట్గా ఉంటే మనం చేతికి వీలుగా, అంటే టైట్గా ఉంది ఒత్తటం రావట్లేదు అంటే కొంచెం వాటర్తో లూజ్ చేసుకోండి. కానీ ఇప్పుడే ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకొని లూజ్ అయితే చేసుకోవద్దు పిండి. మళ్ళీ ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది అన్నమాట. అందుకని చెప్పి కొంచెం టైట్గానే కలుపుకోండి. టైట్గా ఉంటే లూజ్ చేసుకోవచ్చు, కానీ లూజ్ అయితే మాత్రం మళ్ళీ పిండి యాడ్ చేయాల్సి వస్తుంది, అందుకని చెప్పి. సో ఇలా అయితే కలిపాను. ఇప్పుడు నెక్స్ట్ చక్రాల గిద్ద ఉంటుంది కదండి, అదే చక్రాల గొట్టం అంటారు. సో దానికి ఆయిల్ పూసేయాలండి. మొత్తం ఆయిల్ పోసేసిన తర్వాత ఆయిల్ వేడికి పెట్టేసుకోవాలి. ఒకవైపు నూనె కూడా వేడవుతుంది కదా. సో ఫస్ట్ ఈ చక్రాల గొట్టంకి ఆయిల్ అప్లై చేసేయాలి. ఆయిల్ అప్లై చేసేసుకొని తడి చేత్తో మనం పిండిని తీసుకొని కొంచెంగా చక్రాల గిద్దలో వేసుకొని దానికి సరిపోయినంత పిండి వేసేసుకోవాలి. వాటర్తో తడి చేసుకుంటూ వేసుకుంటే మనకి కొంచెం లూజ్నెస్ వస్తుంది. చెప్పాను కదా, మీ చేతికి వీలుని బట్టి మీరు పిండి లూజ్ టైట్ అనేది చేసుకోండి. సో ఇలా చక్రాల గొట్టంలో మొత్తం పిండి పెట్టేసుకొని వత్తేసుకోవటమేనండి. ఎక్కువ చక్రాలని కలర్ చేయడానికైతే ఫ్రై చేయొద్దండి. మాడే టేస్ట్ వేరేగా వచ్చేస్తుంది, ఆ టేస్ట్ చేయలేమన్నమాట. అందుకని చెప్పి కొంచెం ఎల్లోయిష్గా తీసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నూనె కలిపాము,
అలానే మరిగించిన వాటర్ వేసాము. సో ఆల్మోస్ట్ పిండి దాంట్లోనే కొద్దిగా ఒక 5% అయినా ఉడికి ఉంటుంది. సో ఆయిల్‌లో తొందరగానే వేగుతాయండి. మళ్ళీ కలర్ బ్లాక్, రెడ్డిష్‌గా వచ్చేంత వరకైతే ఉంచొద్దు. కొంచెం యెల్లోయిష్‌గా ఉన్నప్పుడే తీసేయండి. చూసారు కదా! నేను కూడా ఇలానే తీసేసాను. సో మీకు దానిలో ఎన్ని షేప్స్ అయితే ఉంటాయో షేప్స్ వస్తాయి కదా! మీకు ఇష్టం వచ్చిన షేప్ అయితే వేసుకోవచ్చు. ఇలానే మంచిగా ఫ్రై చేసేసుకోండి. వేసుకొని ఒక గిన్నెలో కానీ ఇలా స్టీల్ టిఫిన్‌లో కానీ స్టోర్ చేసుకుంటే పిల్లలు హాయిగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. ఆల్మోస్ట్ ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. సో స్నాక్స్ బాక్స్‌లో ఇది కూడా ఇవ్వచ్చు. మన చిన్నప్పుడైతే మా అమ్మ ఎక్కువగా ఇవే చేసేదండి. చక్రాలని చేసేది. మేమైతే చక్రాలు అంటాం. అదే తెలంగాణ సైడ్ అయితే జంతికలు, మురుకులు అంటూ ఉంటారు. సో అదన్నమాట. సో చూసారా ఎంత మంచిగా షేప్ ఎలా వచ్చిందో. అంత క్రంచీగా ఉంటాయండి. నేనైతే ఇంకో షేప్తో కూడా వేసాను. మొత్తం ఇలా స్టోర్ చేసుకున్నాను. నేను పెద్ద సైజ్ కూడా వేసాను అన్నమాట. చూడండి ఇది పెద్దవి, హోల్స్ పెద్దవిగా ఉంటాయి కదా, వాటితో వేసాను. ఇవి కొంచెం వేయడానికి టైం పడతాయి. చిన్నగా తిప్పుకుంటూ 2 సైడ్స్ వేపుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉంటాయి కదండి, కొంచెం టైం పడతాయి. సో చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఈజీగా టేస్టీగా చక్రాలు అయితే రెడీ అయిపోయినాయి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.